So hello guys, namaste. Once again we are before you. That is, I'm Jayanti, the host of this program. Nothing but only talks. Last year we met Arun, right? He was a rolling skater. So this year we came with a very good person, a person with more commitment, values and all. He is nothing but Mr. Abhishek Garu. He is here, and he is a person who is like along with his family running a charitable trust, especially the orphanage, and without the support of any legal authority or anybody, and he himself, his father, his wife, they all are doing with their own expenses. They are bringing up many kids who are orphans, or many kids who are needed any family. So like some kids are having their family also, but still there may be different situation. We all know that this is society. So the children who need someone to take care, or who need someone's care, are here with Abhishek Garu. So first of all, let's start a program along with Abhishek Garu here. Abhishek Garu, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అసలు ఇలా చేయడం, ఎవరైనా గవర్నమెంట్ హెల్ప్తో కానీ ఎవరైనా డబ్బులు ఇస్తే చేసిన వాళ్ళు చాలామంది ఉంటారండి. అయినా కష్టమే ఇంత చిన్న పిల్లల్ని చేయడం. సో బట్ స్టిల్ మీరు ఇంత మంచి ఎఫర్ట్ తీసుకొని మీ ఫ్యామిలీ అంతా, మీ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి, మీ ఉద్యోగాలు సాక్రిఫైస్ చేసి మీరు ఇది చేస్తారంటే చాలా గ్రేట్ అండి. అసలు నాకన్నా మీకు మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చుకోండి, అప్పుడు మనం మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ. మరి జయంతి గారికి కూడా నమస్తే తెలియజేస్తున్నాం. ఇక ట్రూత్ చారిటబుల్ ట్రస్ట్ అనేది 2010 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సో దానికి ఫౌండర్గా నేను ఉంటున్నాను. మా ఫ్యామిలీ అంతా కూడా మరి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈరోజు మరి ఈ యొక్క సంస్థలో 26 మంది అనాథ పిల్లలు ఉన్నారు. చాలామంది కూడా అంటే తల్లిదండ్రులు కూడా ఉన్నవారు. వాళ్ళు కొన్ని ఫ్యామిలీలో డిస్టర్బ్స్ని బట్టి, అదేవిధంగా కొంతమంది చదువుకోలేని బట్టి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నప్పుడు కూడా చదివించాలంటే ఫుడ్ కూడా పెట్టలేనటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అలాంటి వారందరినీ కూడా ఒక దాటి మీద తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క సంస్థ దగ్గర 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. సో 26 మందికి ఇక్కడ మనం అన్నీ మనమే చూస్తున్నాం. సంస్థ ద్వారా, ఈ యొక్క సంస్థ ద్వారా అన్నీ కూడా మనమే చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ కూడా ఒక అబ్బాయి వచ్చాడు. ఇప్పుడు డిగ్రీ కూడా మరి నారాయణలో కూడా జాయిన్ చేసాం, సరే ఇంటర్లో. అంటే పిల్లలు కూడా నేను ఎప్పుడు కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్గా లేదంటే ఒక సార్లా నేను ఎప్పుడు ఉండలేదు వాళ్ళతో. నేను ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా నన్ను అన్నయ్య అనే పిలుస్తారు. నేను కూడా అదే రిలేషన్తో అంతటి ఫ్రీడమ్, అంటే ఇది ఒక హాస్టల్ లాగా ఉండకూడదు. మెయిన్ ఒక ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ఇంటిలాగా, వాళ్ళ సొంత గృహంలాగా వాళ్ళకు కూడా పూర్తి స్వేచ్ఛనిస్తూ, మా పాప ఎలా అయితే ఉంటుందో అలాగే వాళ్ళకు కూడా పూర్తి స్వేచ్ఛనిస్తూ ఈ సంస్థ నడిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఒక హాస్టల్ అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ వచ్చినప్పుడు వాళ్ళు మనం ఒక సార్లాగే చూస్తాం. కాబట్టి వాళ్ళకి ఏదైనా కోరిక ఉందనుకోండి, వాళ్ళు ఏమీ చేయలేరు. అంటే వాళ్ళు అడగాలన్నా కూడా అడగలేరు, సార్ కాబట్టి భయంతో అడగలేరు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నామంటే, నేను వాళ్ళకు ఒక అన్నయ్యలాగా ఉండి, వాళ్ళు కూడా మీకు చాలాసార్లు ఏంటంటే కొంతమంది భయంతో అడగచ్చు, అడగకపోవచ్చు. కానీ నేను ఏం చేస్తానంటే ప్రతిసారి కూడా చెప్పేది ఏంటంటే, ఇది మీ ఇల్లు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములు. కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉన్నా, లేదంటే మీరు ఏదైనా ఒకరు ఉన్నా కూడా మీరు నాతో ప్రత్యేకంగా మీరు నాకు ఏం చేయాలంటే ప్రతిదీ కూడా అడగండి. మీకు ఏం తినాలనిపించినా కానీ, మీకు ఏదైనా కావాలనిపించినా కూడా మీరు అడగండి అని మనం ప్రతిదీ కూడా అలా చెప్తూ పిల్లలు మనం చేస్తున్నాం. సో అందుకే వాళ్ళు కూడా వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడైనా ఇంటికి పంపించినా, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ గార్డియన్స్ దగ్గర పంపించినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తామని వాళ్ళకి ఫోన్ చేస్తాం. అటువంటి అట్మాస్ఫియర్లో మనం పెంచుతూ ఉన్నాం. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సంస్థను ఎంతగా నడిపిస్తున్నాం అంటే చిన్నపిల్లలు అయినప్పుడు కూడా వారు కూడా నాకు సహకరిస్తూ ఉన్నారు. సో అందుకే ఇంత సక్సెస్ఫుల్గా మనం ఈ యొక్క సంస్థను 10 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సంస్థను మరి నథింగ్ బట్ టాక్స్ అనేటువంటి ఈ యొక్క వేదికను కల్పించినటువంటి జయంతి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే మరి ముఖ్యంగా ఏంటంటే మా యొక్క సంస్థకి కూడా చాలామంది సహకారం అవసరం. ఎందుకంటే ఈ యొక్క సంస్థ అనేది మా యొక్క బలాన్ని బట్టి నడదు, ఎంతోమంది సహకరిస్తూ ఉన్నారు. అటువంటి డోనర్స్ కూడా ప్రత్యేకమైన వందనాలు. మంత్లీ కానీ అదేవిధంగా చేస్తున్నాం. కానీ ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. మరి మేము ల్యాండ్ కూడా పెట్టాము.
కానీ అది గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ రాలేదు. సో ల్యాండ్ కూడా మాకు కావాలి. దానికి మరి అదేవిధంగా ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మీ యొక్క సపోర్ట్ మాకు అందిస్తారని మరి జయంతి గారి యొక్క వేదిక కల్పించినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అభిషేక్ గారు, చాలా చెప్పేశారు. అభిషేక్ గారు ఈయనకి మనకి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది వీళ్ళ ఫ్యామిలీలో అసలు కోపాలు లేవు. వీళ్ళు ఎప్పుడు చూసినా అలా నవ్వుతూ చక్కగా మంచిగా మాట్లాడతారు. సో ఇదంతా చెప్పారు. 10 years అవుతుంది అంటున్నారు కదా, ఎప్పుడు సార్ 10 years అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2010లో 9th monthలో స్టార్ట్ చేసామండి. ఇది ఇప్పటికి కరెక్ట్గా 2020 కాబట్టి 10 years అయింది కరెక్ట్గా. కాకపోతే ఏంటంటే యానివర్సరీని కూడా 10 years కంప్లీట్ చేసినందుకు చేద్దాం అనుకున్నాం, కానీ కోవిడ్ కారణం చేత మరి ఈ యొక్క కార్యక్రమం కూడా వాయిదా పడింది. మేబీ మేము జనవరిలో ఘనంగా చేద్దామని ఆలోచిస్తున్నాం. ఓకే. అండ్ ఇప్పుడు పిల్లలు ఎంతమంది అన్నారండి? 26 పిల్లలు ఉన్నారు. కానీ ఇక్కడ మన దగ్గర నేను మీ క్లాస్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. పిల్లలు మాత్రం ఇక్కడ అంతమంది లేరు, ఎందుకంటే కోవిడ్ వల్ల అంతా వేరే వేరే ప్లేస్లో ఉంచారు. సో దే టుక్ గుడ్ కేర్ ఆఫ్ దాట్. ఎందుకంటే అందరూ ఒకే దగ్గర ఉంటే మళ్ళీ మనకి ఇప్పుడు హెల్త్ వి నో ద వరల్డ్ ఇస్ ఇన్ గ్రేట్ పాండమిక్. సో ఈ సిచ్యువేషన్లో ఆయనేమో సేవ్ చేయాలని ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ మెయింటెనెన్స్ అంటే వీళ్ళ ఫుడ్ కానీ బట్టలు కానీ, ఇప్పుడు మీరు ఈ ప్లేస్ అన్నది రెంటెడ్ ప్లేస్ అండి కదా, ఇది రెంటెడ్ ప్లేస్. ఇంతకు ముందు కూడా వీరు వేరే దగ్గర ఉండేవారు, కానీ రెంట్స్ ప్రాబ్లం వల్ల ఇష్యూస్, అఫ్ కోర్స్ డబ్బులు బట్టి అంతా ఉంటుందండి, అది ప్రాక్టికల్ థింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేస్ రెంట్కి తీసుకొని వీళ్ళు, నేను మీకు ప్రోమోలో మొత్తం ప్లేస్ పెట్టాం కదా, ఇట్స్ అ స్మాల్ ప్లేస్, కానీ అయినా సరే మరలా అడ్జస్ట్ చేస్తూ వాళ్ళకి వాళ్ళేదో కొంతమంది డొనేషన్స్ ఇస్తున్నారేమో అండ్ మ్యాక్సిమం వీలే పెట్టుకుంటూ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ పెథటిక్ ఆల్సో. అంటే మనం ఇంతమంది సొసైటీలో ఉన్నా కూడా మీలాగే చాలామంది చేస్తున్నారేమో, మనం హెల్ప్ చేయలేకపోతున్నామేమో. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ నేను లాస్ట్ ఫోన్ నెంబర్ అది కూడా చెప్తాను, మీరేమో అఫ్ కోర్స్ మీ తరపుని మీరు సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇక్కడ చేసిన మెయింటెనెన్స్, దీనికి ఫేస్ చేస్తున్న ట్రబుల్స్, దాని గురించి చెప్పండి అభిషేక్ గారు. యాక్చువల్లీ ఇక్కడ మంత్లీ మన 26 మందికి దగ్గర దగ్గర 70,000 to 80,000 మంత్లీ అవుతుంది విత్ రెంట్తో సహా. కానీ కొంతమంది ఏం చేస్తున్నామంటే అమౌంట్ రూపంలో తీసుకోకుండా మెయింటెనెన్స్ విషయంలో, అంటే ఇక్కడ కావాల్సినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో కుకింగ్ కావాల్సినటువంటి వస్తువులు, కొంతమంది డోనర్స్ని అడుగుతున్నప్పుడు వాళ్ళు మేము ఇది ఇస్తామా అది ఇస్తామని కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ రెంట్ విషయంలో కొన్ని మనీ విషయంలో రాకపోవడం వల్ల రెంట్ అనేది వాయిదా పడుతూ ప్రతిసారి వస్తుంది. ఈ కోవిడ్లో కూడా మరి రెంట్ పెండింగ్ ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఉన్న ఓనర్ గారు చాలా మంచోళ్ళు, ఆయన బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సంస్థ కూడా మరి ఆయన కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియచేయాలి. ఎందుకంటే ఆయన సపోర్ట్ వల్ల కూడా ఇప్పుడు ఈ హాస్టల్లో కూడా మేము కోవిడ్లో కూడా ఎటువంటి రెంట్ పే చేయకపోయినా కూడా మరి సార్ ఊరుకున్నారంటే అది ఆయన కూడా మా తరఫున సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈ ఫుడ్ పరిస్థితి ఏంటండి? రైస్ టిఫిన్స్ మన వీడియోలో చూసే ఇదంతా పెట్టాలంటే మరి ఇంతమందికి పెట్టాలంటే ఈజీ కాదండి, రైట్? సో ఇప్పుడు ఫుడ్ మెయింటెనెన్స్ ఏంటండి? రైస్ అవనివ్వండి, వెజిటేబుల్స్ అవనివ్వండి, ఫ్రూట్స్ అవనివ్వండి, ఎలా చేస్తారు? అంటే మనం ఇప్పుడు ఏంటంటే టిఫిన్స్ అనేవి కూడా ఒక డోనర్ని ఏర్పాటు చేసామండి. ఆ టిఫిన్స్ ఏంటంటే డైలీ కూడా రోజుకి ఒక్కొక్కటి వెరైటీ, అంటే ఒకరోజు ఇడ్లీ అయితే ఒక రోజు దోశ, అలాగా ప్రతిరోజు కూడా ఇప్పటికీ ఒకే ఒక డోనరు, ఆయన దగ్గర దగ్గర 360 రోజుల పైన అయిపోయింది, ఆయనే సపోర్ట్ చేస్తున్నాం. సో టిఫిన్ అలా ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు అన్నీ కూడా మనం ఇక్కడ మంచి రైస్, మనం తినే రైసే, సన్న రైస్లే, సన్న మసూరి రైస్నే పిల్లలు కూడా వాడుతున్నాం. అటువంటిది అంటే ఎటువంటి అంటే ఇది హాస్టల్ అట్మాస్ఫియర్, ముందుగా చెప్పాం కదా, హాస్టల్ అట్మాస్ఫియర్ రాకూడదని పిల్లలకు కూడా మంచి రైసే మనం ఇస్తూ ఉన్నాం. అందులో ఏంటంటే డైలీ గుడ్డు పాలు కూడా ఇస్తున్నాం, ఎందుకంటే పోషక విలువలు వాళ్ళకి ఎక్కువ ఉండాలని. మళ్ళీ పాలు ప్యాకెట్ కూడా వాడలేదు, ఎందుకంటే పాలు ప్యాకెట్ వాడితే అందులో సరైన నాణ్యత కలిగినటువంటి పాలు ఉండవని గుడ్డు పాలు కూడా వేరే డోనర్ ఉన్నారండి. అలా ఏదో ఒకటి అంటే వాళ్ళు చేయగలిగినప్పుడు తీసుకుంటున్నాం, చేయలేనప్పుడు మళ్ళీ వేరే డోనర్ని ఏర్పాటు చేస్తున్నాం. అలా రైస్ కూడా మనకి ఇక్కడ ఒక 6 bags వరకు అవుతాయి, అవి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు. లేని సమయంలో ఇంకా మనం ఎక్కడి నుంచి మన పాకెట్ నుంచి మనం పెడతా ఉన్నాం.
రెంట్ అయితే మాత్రం నేనే ఏదో ఒక పని చేసి డాడీ వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తున్నప్పుడు రెంట్ మనం పే చేస్తున్నాం. కొంచెం మనీ పరంగా అయితే కొంతమంది ముందుకు రాలేకపోతున్నారు. సో దానివల్ల మనీ ట్రాన్సాక్షన్ అంటే కరెంటు బిల్లు ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బందిగానే మనం చేస్తూ ఉన్నామండి. అది కరెంటు బిల్ 3000 వరకు వస్తుంది. 3000 రెంట్ 10,000. సో రెంటే 13,000 ప్లస్ ఇంకా ఫుడ్ ఇది అది వదిలేయండి. ప్రతిసారి డోనర్ దొరకడం కూడా కష్టమేనండి. సో ఇన్ దాట్ కేస్ పాపం చాలా ట్రై చేశారు, గవర్నమెంట్ తరఫున కూడా ఏమైనా అవుతుందేమో అని. యాక్చువల్లీ వీళ్ళు ల్యాండ్ గురించి ట్రై చేశారండి. సో ఉండడానికి అట్లీస్ట్ ప్లేస్ ప్రాపర్గా ఉంటే వీళ్ళకి ఆ రెంట్ మిగులుతుంది. ఆ ప్లేస్లో దానివల్ల ఆ డబ్బులు దేనికైనా పెట్టచ్చు. సో ఇది మీరు ప్లేస్కి అప్లై చేసే మీ ప్రాబ్లమ్స్ అది మీకు ఏమైనా సపోర్ట్ అందకపోవడం అసలు ఏం జరిగిందండి? అది కొంచెం అంటే ప్లేస్ విషయంలో మనం అప్లికేషన్ పెట్టామండి. అప్పుడు మరి ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేశారు. కానీ ఏంటంటే ఇక్కడ సర్వే చేసి ఇచ్చారు, కానీ మరి ఎంఆర్ఓ గారు దాని మీద సంతకం పెట్టివ్వలేదు. అదేంటంటే మళ్ళీ కలెక్టర్ వరకు వెళ్ళాలి, కలెక్టర్ వాళ్ళు ఇవ్వాలి. సో అక్కడ మరి ఎందుకు ఏం జరిగింది అనేది మనకు కూడా తెలియదు. ఆ గ్రౌండ్ లెవెల్లోనే అయితే అయిపోయింది. మేము చాలాసార్లు తిరిగాం. మరి గ్రౌండ్ లెవెల్లోనే ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఫైల్ అంతా అయిపోయింది. సో ఇది ప్లేస్ ఒకటే కాదు, ఒకవేళ గవర్నమెంట్ తరఫున కానీ ఏమైనా అథారిటీ తరఫున కానీ ఒక రూమ్ పెద్ద హాల్ లాంటిది ఉన్నా పాపం వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఎవరెవరు ప్లీజ్ చూస్తున్నారో ప్లీజ్ ఇది కన్వే చేయండి. మేబీ మనందరి హెల్ప్ వల్ల వాళ్ళకి మనం ఒక షెల్టర్ ఇవ్వగలుగుతాము, విచ్ విల్ బి. ఎందుకంటే ఇంతమందికి ఈ ప్లేస్ చాలా చిన్నది, ఇంట్లో ఏం లేదు, 4 ఉంటాం, 3 బెడ్రూమ్ హౌస్ కావాలి మనకి. సో అలాంటప్పుడు ఇంతమందికి ఉండాలంటే ఐ జస్ట్ ప్రే నేను కోర్స్ నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ కూడా ఏదో చేస్తారని ఆశిద్దాం, జస్ట్ ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ చెప్పండి, వీళ్ళందరికీ అంటే పేరెంట్స్ ఉన్నారా లేరా, లేకపోతే ఈ పిల్లలు మీరు మీ దగ్గరికి ఎలా చేరారు, కొత్త వాళ్ళు కూడా ఎలా చేరుతున్నారు, కొద్దిగా వాటి గురించి చెప్తారా? ఈ పిల్లలందరినీ కూడా మనం చాలా ఏరియాలో మెడికల్ క్యాంప్స్ అని కొన్ని చారిటీ ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చేటువంటి కొంతమంది యవనస్తులు కానీ అలాంటి వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, ఇలా పలానా వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడుతున్నారండి, మీరు ఏం చేయగలరా అంటారు. సరే అని అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అందరూ ఎందుకు చదివించలేకపోతున్నారు అనేటువంటి అన్ని విషయాలు కూడా సర్వే చేసి, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గార్డియన్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళు ఇక్కడ తీసుకొస్తాం. ఒకవేళ పేరెంట్స్ ఉండి కూడా చదివించలేకపోతే కొంతమంది ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లం బట్టి, వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలను బట్టి కూడా కొన్నిసార్లు పిల్లలు పట్టించుకోవచ్చు. సో అలాంటప్పుడు పిల్లల లైఫ్, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి ఒక సిద్ధాంతం మన దగ్గర ఉంది. అలాంటి విషయంలో వాళ్ళ పిల్లలు అటువంటి అనవసరంగా వాళ్ళ చైల్డ్ లైఫ్ పోగొట్టుకోకూడదు, వాళ్ళు ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆనందాన్ని పోగొట్టుకోకూడదు అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళ మధ్య ఉంచడం కన్నా ఇక్కడ ఉంటేనే మంచిది అన్నటువంటి ఒక దృక్పథంతో కూడా అలాంటి పిల్లలను కూడా మనం తీసుకొచ్చామండి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ చైల్డ్ లైఫ్లో వాళ్ళు ఆడుకోవడం, చదువుకోవడం అలాంటి విషయాలు కూడా జరిగాయి. కొంతమంది పిల్లలు కూడా పనిచేసినటువంటి పిల్లలు కూడా ఉన్నారు, వర్క్ చేస్తున్న పిల్లలు. అలాంటి పిల్లలు కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తూ ఉన్నాం. కాబట్టి అంటే పేరెంట్స్తో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, చెప్పచ్చు, మనం చెప్పలేకపోవచ్చు. వాళ్ళ బట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎన్నో కారణాలు ఉంటాయి. అలాంటి పిల్లలందరినీ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి ఒకే దాటి మీద అందరూ కూడా హ్యాపీగా, ఇక్కడ మీరు పిల్లలు ఉన్నారు వాళ్ళని కూడా మీరు అడగచ్చు, ఎప్పుడైనా కూడా వచ్చి మీరు అడగచ్చు, వాళ్ళే సమాధానం చెప్తారు ఇక్కడ ఎలా ఉందనేది. కాబట్టి అటువంటి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళని పెంచాలి, ఆనందంతో చిన్నప్పటి నుంచే చదువుకోవాలి. ఎందుకంటే మేము కూడా చిన్ననాటి నుంచే వచ్చాం, ఎటువంటి కష్టాలు పడ్డాం మాకు తెలుసు స్టడీస్ విషయంలో కూడా. సో అటువంటి ఇబ్బంది వాళ్ళు కూడా పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మాకు చేతనైంది మేము చేస్తున్నాం. కాబట్టి మా సామర్థ్యంతో అంత చేస్తున్నాం. ఇంకా ఎక్కువ చేయాలి, చాలామంది చేయాలని మాకు ఆశ ఉంది. కానీ మాకు ఎక్కువ మంది కానీ సపోర్టర్స్ వస్తే మేము కూడా ఈ సంవత్సరం ఇంకా కూడా ఎక్కువ మందిని తీసుకొని ఎక్కువ మందికి లైఫ్ ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నాం. అందుకే ఇక్కడ ఈ సంస్థలో కూడా ఏదో ఒక 10th చదివించి వాళ్ళకి ఒక తర్వాత ఒక మంచి పని చూసి పంపించాలనే ఉద్దేశం కాదు, వాళ్ళు కూడా ఒక మంచి ఇంజనీర్, డాక్టర్స్ని చేయాలని, ఎంత చదువుకుంటే అంత ఈ సంస్థ ద్వారా చేయించాలనే ఒక దృక్పథంతో మీ సంస్థ ముందుకు వెళ్తుంది. కాబట్టి మరి మీ యొక్క సపోర్ట్స్ కూడా మాకు అందించాల్సింది మనం చేస్తాం. పేరెంట్స్ అంటే
ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మడు తాతయ్యలు అలాంటి వాళ్ళు ఉంటారండి, వాళ్ళు వస్తూ ఉంటారు. తర్వాత కొంతమంది పేరు చెప్పాను కదండి, పేరెంట్స్లో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ వదిలేసిన కానీ అలాంటి కేసెస్లో కూడా వాళ్ళ మదర్ వస్తూ ఉంటారు. సో పేరెంట్స్ వచ్చి కలుస్తుంటారు పిల్లలకి, ఇంక పిల్లలు వెళ్ళిపోతామని గొడవ పెట్టరా? ఓకే, వెరీ గుడ్. అయితే వీళ్ళ స్కూలింగ్ పరిస్థితి ఏంటండి? వీళ్ళు స్కూల్కి ఎలా అడ్మిషను, మళ్ళీ వాళ్ళ ఫీజులు ఎలాగా, గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది, ప్రైవేట్ స్కూల్స్లో ఎంతమంది, కొద్ది దీని గురించి. యాక్చువల్లీ అండి, ఫస్ట్ ఈ సంస్థ అంతా కూడా మరి స్టార్టింగ్ నుంచి కూడా ప్రైవేట్ స్కూల్లోనే మనం వేసాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ బట్టి వాళ్ళ అమ్మఒడి అనే ఒక సపోర్ట్ ఇస్తున్నారు. దాన్ని బట్టి కూడా ఈ కొంచెం అది చాలా సపోర్టివ్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రుల ఖాతాలోకి వేస్తున్నారు. అక్కడ పేరెంట్స్ లేని వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. అలాంటివి కొన్ని మేము చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, స్టడీ విషయంలో కేర్ తీసుకుంది. కాబట్టి మాకు హెడ్ మాస్టర్ వీళ్ళందరూ చెప్పినప్పుడు మీ పిల్లలు ఎంతమంది చదివిస్తున్నారు కదా, మీరు గవర్నమెంట్ స్కూల్లో వేయండి, మేము వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగా చెప్తాం అని వాళ్ళు వచ్చి మాతో మాట్లాడినప్పుడు మేము లాస్ట్ ఇయర్ నుంచే గవర్నమెంట్ స్కూల్లో వేసామండి. అంతకుముందు అయితే మేము ప్రైవేట్ స్కూల్లో చదివించాం. ఇంకోటి ఏంటంటే బాగా చదవలేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే బాగా చదవలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని కొంచెం టేక్ కేర్ చేయడానికి కోసమని కొంచెం ఎడ్యుకేషన్ రావాలని ప్రైవేట్ స్కూల్లో వేసాం. అలాంటి పిల్లలకి కూడా మరి బోనస్ని ఏర్పాటు చేస్తున్నామండి. అది కూడా కొంచెం కష్టంగానే ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు బాగానే డెవలప్ చేస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది. సో మేబీ గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయడం వల్ల టీచర్స్ అది కేర్ తీసుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది, మీ పిల్లలందరికీ కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఆయన అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. పేరెంట్స్ లేని వాళ్ళ పరిస్థితి గవర్నమెంట్ మీకు ఎలా డబ్బులు అందిస్తుందో మరి చూడాలి, మరి ఏ రకంగా హెల్ప్ చేయగలరు. ఈ పిల్లలందరూ బాగానే చదువుతారు. యాక్చువల్లీ అయితే ఒకప్పుడు చదివేవారు కాదండి, కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్కూల్ నుంచి రాగానే ఒక 1 అవర్ మనం గేమ్స్కి ఇస్తామండి. ఒక 1 అవర్ వాళ్ళకి ఫుల్గా ఆడుకున్న తర్వాత అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత కూర్చోబెట్టి మళ్ళీ మనం ఫుల్గా ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ అన్నీ కూడా మనం టేక్ కేర్ చేసి వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేసి ఆ పైన దాంట్లో బాగా గ్రాస్పింగ్ వచ్చేలాగా మనం చేస్తాం. సో నిన్న ప్రోమో గురించి మేము వీడియో తీసుకోవడానికి వచ్చినప్పుడు చూసాను మీ మెసేజ్. ఆయన వైఫ్ కూడా అండి కూర్చోబెట్టి పిల్లలకి చదువు అది చెప్పడం అది జరుగుతుంది. గ్రేటే. అసలు ఆవిడ కూడా నర్స్ అనుకుంటాను, ఆవిడ జాబ్ వదిలేశారు. ఈయన కూడా ఏదో ప్రైవేట్ ఇండస్ట్రీలో చేశారు, ఇతను జాబ్ వదిలేశారు. వీళ్ళ ఫాదర్ ఆయన కూడా ఇంతగా కోఆపరేట్ చేయడం గ్రేట్ అండి. అసలు ఎవరైనా పిల్లలు ఎదగాలి, బాగా సంపాదించాలనుకుంటారు, కానీ వాళ్ళ ఫాదర్ కూడా ఇతని మోరల్ వాల్యూస్ని చాలా ఎంకరేజ్ చేయడం అసలు మీ అదృష్టం అండి. మీరు ఉండడం వాళ్ళ అదృష్టం. సో ఏంటంటే వైస్ వర్సా అనమాట. ఇట్స్ అ వెరీ యాప్ట్ ఫ్యామిలీ. ఆయన వైఫ్ ఉన్నారు, ఒకసారి నేను పిలుస్తాను. ప్లీజ్ మీ వైఫ్ పేరండి? కరుణ గారు, ప్లీజ్ రండి. ఇట్స్ ఈవిడ కరుణ గారండి. షీ వర్క్ యాజ్ నర్స్ కదండి. మీరు నర్స్గా చేశారు. ఎక్కడ చేశారండి? అపోలో హాస్పిటల్లో నర్స్గా చేశారు. అండ్ దట్ మీన్స్ షీ ఈస్ హ్యావింగ్ సో మచ్ నాన్, బట్ షీ లెఫ్ట్ అ జాబ్ జస్ట్ టు కోఆపరేట్ విత్ హర్ హస్బెండ్. వాళ్ళ హస్బెండ్ కోఆపరేట్ చేయాలని, వాళ్ళ హస్బెండ్తో కలిసి ఇంతమందికి సేవ చేయాలని. నర్స్ అనేసరికి మనకి వాళ్ళకి సేవాభావం ఉంటుందని మన అందరికీ తెలుసు. కానీ ఇలాగా జీతాల గురించి గొడవపడేవాడు చూసామంటే అసలు కరుణ గారు ఇలాగా కోఆపరేట్. నేను వచ్చేసరికి ఆవిడేమో చదువు చెప్తున్నారు ఒకవైపు, అంతేకాదని ఇంకా వాళ్ళు చాలామంది కేర్ టేకర్స్ ఉన్నారు. ఒక పెద్ద అబ్బాయి ఉన్నాడు చూశాను. వీళ్ళందరూ కలిసి లాస్ట్ మీకు అంతా ఇంట్రొడ్యూస్ చేయిస్తాను. కరుణ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మీరు మీ హస్బెండ్కి ఇలా కోఆపరేట్ చేస్తున్నారు కదా, మీరు ఏమనుకొని మీ జాబ్ వదిలేసి ఇలా చేస్తున్నారో కొద్ది చెప్పండి. పర్లేదు చెప్పండి, మన వ్యూవర్స్ వింటారు. ఇలా మీ ఇంత మోరల్ వాల్యూస్ ఉండడం చాలా గ్రేట్ అండి అసలు. సో మీరు సిగ్గుపడకూడదు, మీరు చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. ఇది మరి అంటే ఫస్ట్ నుంచి నాకు ఎవరినైనా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. నేను చదివింది కూడా హాస్టల్లో చదివాను. సో నేను కూడా చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అయ్యి చదవడం జరిగింది. సో నాలాగా అనేకులు పేదవాళ్ళు చాలామంది ఉంటారనే ఉద్దేశంతో
సో అభిషేక్ గారు అనేసరికి వెంటనే నేను రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ హాస్టల్కి వాటికి కూడా నేను ఎంకరేజ్ చేయడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి పేరెంట్స్కి రాకూడదు, పిల్లలకి రాకూడదు అనే ఉద్దేశంతోనే నేను దీనికి అగ్రీ అయ్యి చేస్తున్నానండి. సో ఇద్దరు హస్బెండ్ వైఫ్ నవ్వుతూనే ఉంటారండి, అసలు చాలా కూల్గా. ఏదో మా దగ్గర కోట్ లాస్తుంది అన్నట్టు, ఆ కోట్ లాస్తున్న వాళ్ళు కూడా ఇంత సాటిస్ఫాక్షన్ ఉంది. యూ కెన్ సీ దే ఫేసెస్, ఇట్స్ ఫుల్ ఆఫ్ ప్లెజర్, పీస్. రియలీ ఇట్స్ వెరీ గ్రేట్. ఐడియల్ హస్బెండ్ వైఫ్ అండి మీరిద్దరు. ఇప్పుడు మామూలుగా కేర్ టేకర్స్ ఎంతమంది ఉన్నారు సార్? ఏమేమి చేస్తారు వాళ్ళు కేర్ టేకర్స్? కేర్ టేకర్స్ అంటే ప్రజెంట్ మనం అంటే ఇక్కడ ఇప్పుడు సంస్థ నడిపించడం చాలా కష్టం కదండి. అందుకనే కేర్ టేకర్స్ అనేటప్పటికి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం. ఒకటి వచ్చి డాడీ ఉన్నారు, మమ్మీ చూస్తారు. అదే ఓన్లీ కుకింగ్కి మాత్రమే మనం పెట్టామండి కుక్ని. ఆవిడ వచ్చి మార్నింగ్ వచ్చేసి కుక్ చేసి వెళ్ళిపోతారు, సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ వచ్చి కుక్ చేసి వెళ్ళిపోతారు. మొత్తం అంతా కూడా క్లీన్గా అవన్నీ ఫుడ్ చేసి కడుగుడానికి పెట్టేసి వెళ్ళిపోతారు. సో అక్కడ నుంచి మా పేరెంట్స్ ఉన్నారు, మా డాడీ ఉంటారు, మమ్మీ ఉంటారు, లేదా మా వైఫ్ ఉంటారు. అదేవిధంగా మళ్ళీ మా సాయి అనే ఒక కుర్రాడు ఉన్నాడు, అబ్బాయి మా బామ్మద్ద అవుతాడు. అదేవిధంగా జాన్ అనే ఒక అతను ఉన్నారు, ఆయన కూడా. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అందరు పిల్లలందరినీ కూడా చూస్తూ ఉంటారు. ఒకవేళ నేను లేకపోయినా బయటకు వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా ఎవరి రోల్, నేను ఎవరికి చెప్పకపోయినా కూడా ఎవరి రోల్ వాళ్ళు ఇక్కడ టైం టు టైం అనేది చేస్తారు. ఎవరు లేకపోయినా, ఎవరి ప్రజెన్స్ లేకపోయినా ఇది మాది అన్నట్టుగానే, ఇది ఎవరో వచ్చి బయట చేయాలని కాకుండా మాదే అన్నట్టుగా నేను లేని పరిస్థితుల్లో నా రోల్ కూడా ఇంకొకరు ఎవరైనా తీసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే నేను కూడా ఇదేదో సంస్థ కాబట్టి నేను ఏదో అన్నట్టు కాకుండా ఇది మంది కాబట్టి మేము అన్ని పనులు మేమే చేసేసుకుంటాం. చూసానండి నేను, వాళ్ళే చేసుకుంటారు. మీ ఫాదర్ ఉన్నారా ఇక్కడ? సార్ ఒక్కసారి వస్తారా ప్లీజ్? ఆయన కూడా అసలు పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఎవరు ఉంటారండి? అంత సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళగలరా చెప్పండి? కరుణ గారు ప్లీజ్ యూ కెన్ స్టే. సో వాళ్ళ ఫాదర్ గారు ఉన్నారు, వాళ్ళ పేరెంట్. సార్ మేడం మీ మదర్ లేరండి, ఓకే నెవర్ మైండ్. సో యువర్ పేరెంట్స్ విల్ బి రిప్రజెంటెడ్ బై యువర్ ఫాదర్. సో సార్ నమస్తే సార్. సార్ అసలు చాలా గ్రేట్ అండి, మీ క్యారెక్టర్ కొడుకు కోళ్ళు ఉన్నారా? పేరెంట్స్ నుంచి వస్తారు కదండి ఏదైనా. సో పేరెంట్స్ ఎప్పుడైనా మంచిగా ఉంటే, వాళ్ళ వాల్యూస్ ఉంటే అదే వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్కి క్యారీ ఆన్ అవుతుంది. సో ఇది చాలా గ్రేట్ అండి. అంటే ఫైనాన్షియలీ వాళ్ళు వీక్ అయినా సరే వాళ్ళు ఇది చేస్తున్నారంటే అసలు ఆయన ఎంత తిరుగుతుంటారో వీళ్ళిద్దరూ, ఫాదర్ అండ్ సన్. ఏదో డొనేషన్ ఎవరైతే హెల్ప్ చేస్తారని ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, హెల్ప్ చేస్తారు. బట్ ప్లీజ్ మీరందరూ కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలని నేను కోరుకున్నాను. సార్ నేను మీతో మాట్లాడచ్చు ఒక నిమిషం. సార్ ఇప్పుడు చెప్పండి, మీ అబ్బాయి మీ కాళ్ళు కూడా మీతో పాటు చేస్తున్నారు. సో మీకు ఎలా ఫీల్ అవుతుంది? మీ అబ్బాయి కాళ్ళు గురించి ఏమన్నారు? ఎందుకంటే ఈ అర్థం హాస్టల్ నడిపించడం అన్నది చాలా ఓర్పు ఉండాలండి. నేను సహనం ఉండాలి, పిల్లల్ని కంట్రోల్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు అలవాటు చేస్తారు, మన పిల్లలే అలవాటు చేస్తారు బాగానే. కానీ అయినప్పటికీ కూడా చాలా సహనంతో వీళ్ళని మేము పోషించడం జరుగుతుంది. కానీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి మాకు, అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ అవన్నీ కూడా మేము అవతల కూడా మేము సేవ్ చేసుకోవట్లేదు. మాకు దేవుడు ఉన్నారు, మాకు ప్రజలు ఉన్నారు, మాకు చేస్తారన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. కానీ ఇంకా అనేకమైన కార్యక్రమాలు మేము చేయాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాం. కానీ మాకు బ్యాక్ సపోర్ట్ లేక మేము ఆగిపోతున్నాం. కానీ ఈ కోవిడ్ సమయంలో కూడా చాలామందికి మేము ఫుడ్ పెట్టాము, అలాగే రైస్ ఇచ్చాము, చాలా కార్యక్రమాలు మేము చేసాం. కానీ ఇంకా మాకు ఇంకా సపోర్ట్ ఉంటే ఇంకా మేము ముందుకు వెళ్ళి ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాము. ఏ విషయంలో కూడా మేము వెనకడికి సపోర్ట్ చేసినా చేయకపోయినా మా కార్యక్రమాలు అన్ని కూడా మేము చేసినప్పటికీ మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. అసలు మీకు ఇంకో విషయం చెప్తాను, వీళ్ళు ఇది నడపడమే కష్టం నేను అంటున్నానా. వీళ్ళు ఇంకా అందరూ డొనేషన్ ఇచ్చిన దాంట్లో అవి తీసుకెళ్ళి మళ్ళీ అరకులోని పాడేలోని అక్కడ కూడా ఎవరైనా ఏమీ లేని వాళ్ళకి వాళ్ళు ఏదో డొనేట్ చేస్తుంటారు. దిస్ ఇస్ కాల్డ్ అండ్ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ టువర్డ్స్ అదర్స్. And it's really great and we are proud of you people that ఇక్కడ మన సిటీలోనే వైజాగ్లోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అందరికీ మంచి చేసి మంచి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇది చాలా గ్రేట్ అండి. వీళ్ళు అంతే కదా, మా పేరెంట్స్ వీళ్ళు. ఇంకా ఇంకో విషయం, మీ పాప కూడా ఉంది కదా,
వీళ్ళ పాప కూడా ఈ పిల్లలతోనే ఉంటారు. పిలుస్తారండి మీ పాపకి. సో చిన్న పాప దానికి ఇంటర్వ్యూ గురించి మార్నింగ్ లేపేసరికి ఏడుస్తుందండి. సో సో ఈ పిల్లలతో పాటు ఆడుతుంది. నేను వీడియోలో కూడా చూస్తుంటారు. చిన్న పాప ఉందండి, అది వీళ్ళతో పాటు ఆడుతుంది. ఏదో బోర్డు మీద రాస్తుంది, వాళ్ళతో పాటు కూర్చొని భోజనం చేస్తుంది. అంటే పేరెంట్స్ ఇలా అలౌ చేస్తున్నారంటే అండి, నిజంగా వీళ్ళు ఓన్లీ ఈ వీడియో గురించి అబద్ధం చెప్పట్లేదండి. సీరియస్లీ దే ట్రీట్ ద ఆర్ఫన్స్ ఆల్సో as like their kid only. So this is she is their baby. ఏం పేరండి? జాయ్ రియలీ ఐ విష్ షీ బ్రింగ్స్ ఆల్వేస్ జాయ్ ఫర్ యూ. సో ఇదండి. ఇప్పుడు కేర్ టేకర్స్ కొంతమంది ఉన్నారు కదండి, పిలుస్తారా? సో అఫ్ కోర్స్ ఇంత మంచి మనం చేయలేకపోతున్నాం కదండి. సో ఇలా చేస్తున్నారు కాబట్టి సో లెట్స్ హ్యావ్ అ ప్లెజర్ టు మీట్ దెమ్ ఆల్సో. దాని తర్వాత మన పిల్లల్ని కూడా కలుద్దాం. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రమ్ ద షో ఆఫ్ నథింగ్ బట్ ఓన్లీ టాక్స్. ద థింగ్ ఇస్ there are few people who work for the society, who work for the well-being of the society. As I said my introduction video also, that we'll be working for the people, we'll be bringing those people out who really worked hard and who are not being recognized by the people. Maybe many people doesn't know that Mr. Abhishek and his family is there, who is really working hard, who is really doing good for the society. Think of the children who don't have their parents, or who are having their parents but there are situations where their parents can't take care of. So they are taking the responsibility to take care of those type of kids. Imagine if these people are not there, what the people will do. We all say in India lo beggars ekwa, beggars undara mari. If the parents are not there to look after that, if the authority, if the people are not there, so ఏం చేస్తారు పాపం పిల్లలు రోడ్ మీద అడుక్కుంటారు. సో అలా వాళ్ళని తగ్గిస్తున్నారు ఇలాంటి వాళ్ళు. అభిషేక్ గారు అండ్ ఫ్యామిలీ లాంటి వాళ్ళు అలా సిచ్యువేషన్ తగ్గిస్తున్నారు. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఏమీ తెలియదు. సో ద కిడ్స్ దే డోంట్ నో వాట్ ఎవర్ యూ సే, దే ఫీల్ దట్. మన చిన్నప్పుడు ఏది నేర్పిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. సో వీళ్ళు వాళ్ళకి మంచి నేర్పించాలని ఇలా సమ్టైమ్స్ యూనో I got like goosebumps that how these people doing that. కొంతమంది పిల్లలకి రోడ్ మీద చూసి చాలా బాధ అనిపిస్తుంది. మీరందరూ కూడా బాధపడతారు నాకు తెలుసు. ప్లీజ్ ఇలాంటి వాళ్ళని మీరు హెల్ప్ చేయండి. అండ్ ప్లీజ్ వీల్ ట్రస్ట్ మెంబర్స్ ప్లీజ్ రండి. మీ పేరండి? సాయి. సాయి. సో మీరు ఇప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తారు? 2017. మీరు ఏమైనా చదువుకున్నారా? బీటెక్ కంప్లీట్ చేసి సేవా ట్రస్ట్ వర్క్ చేస్తున్నారండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇంకేమైనా వర్క్ చేస్తున్నారా మీరు? ఏం చేస్తుంటారు? పిల్లలందరినీ చూడండి, తిరగండి, పిల్లలందరినీ చూస్తుంటారట. సో బీటెక్ చదివి ఇలా ట్రస్ట్ మీద సేవాభావంతో రావడం గ్రేట్ అండి అసలు. థ్యాంక్ యూ సో మచ్, యూఆర్ సో గుడ్. సార్ ప్లీజ్ మీరండి ఒకసారి. మీ పేరండి? జాన్ గారు. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 10 years. అంటే స్టార్టింగ్ నుంచి ఇన్సెప్షన్ నుంచి మీరు ఉన్నారు. అంటే ఇది ఇన్సెప్ట్ చేయడం మళ్ళీ మీరు ఇలా పెరగడం అంతా బాగానే చూస్తున్నారు. ఏం చేస్తుంటారండి మీరు ఇక్కడ? మళ్ళీ వీళ్ళు ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూస్తాను, వాళ్ళు ట్యూషన్ చెప్పాము. తర్వాత ఫుడ్ అది అకామిడేషన్ అన్ని మార్కెట్ తేడా అన్ని కూడా హెల్ప్ చేస్తాం. సో అల్టిమేట్లీ హోల్ అండ్ సోల్ అండి జాన్ గారు. అన్ని వర్సిటైల్ అనమాట, అన్ని చేస్తారు, పిల్లలు చదివిస్తారు, అన్ని చేస్తారు. దట్స్ రియలీ గ్రేట్ అండి. అండ్ వీళ్ళందరూ ఇంకెవరైనా ఉన్నారండి? అభిషేక్ గారు? ఓకే, వీళ్ళ మదర్ బయటకు వెళ్ళారు. సో అభిషేక్ గారు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లైక్ మీరు మాకు టైం ఇచ్చారు, దట్స్ సో గ్రేట్. కానీ మీరు ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉందా? ఎవరికి ఏమైనా చెప్పాలనుకుంటారు? ఈ రోజుల్లో చాలా మంది అందరికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి వచ్చిందండి. సో కాబట్టి మీరు ఏమన్నా అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల ఏం చేయాలంటే ప్రతి ఒక్క కష్టం. కాబట్టి మీ పిల్లలు బర్త్డే సందర్భంగా కానీ యానివర్సరీ సందర్భంగా కానీ అలాంటప్పుడు మాలాంటి సంవత్సరాలకు సపోర్ట్ చేస్తే సో ఇంకా అంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఏదో ఒక అకేషన్ అనేది జరుగుతుంది. అలాంటి టైంలో చిన్న సపోర్ట్ అనేది మాకు మీ అకేషన్ తరఫున మాకు ఇస్తే సో ఇలాంటి పిల్లలందరినీ కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తును కల్పించడానికి అవకాశం ఉంటుందండి.
సో మా ప్లాన్ విషయంలో కానీ మీరు ఫైట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు మంత్లీ సపోర్ట్స్ చేయాలనుకున్నా కూడా, వీక్లీ చేయాలని కూడా మీరు చేయొచ్చండి. అంటే ఐటమ్ వైజ్ మీకు ఏదైనా కావాలంటే మేము ఫలానా మీకు పర్టికులర్గా దేనికి కావాలంటే దానికి వాట్సాప్ మనం ఇస్తాము. వాటికి మీరు మంత్లీ చేయొచ్చు. నేను ఓన్లీ బర్త్డేస్, మ్యారేజెస్ అని చెప్పనండి. నేను ఒకటే చెప్తాను, మీరు ఎంతవరకు సాయం చేయగలరో దే రియలీ నీడ్ అస్. మన పాసిబుల్ కాదు కదా, మనం ఇంతమందిని పెంచడం ఈజీ కాదు. సో ఆయన చేస్తున్నప్పుడు జస్ట్ మనం ఒక చిన్న చెయ్యి ఆయనకి ఇస్తే ఆయన ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా ఎఫర్ట్గా చేయగలరు. సో ఇప్పుడు కొద్ది పిల్లలు కలుద్దామా, ఇక్కడ అందరూ లేరు అనుకుంటారు కదా. చెప్పాను కదా, కరోనా వల్ల అందరూ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి కానీ లేకపోతే వేరే వేరే ప్లేస్లో పెట్టారు. ఎఫెక్టివ్గా మళ్ళీ కరోనా ఏమీ రాకూడదు. టచ్ వుడ్ వీళ్ళందరూ బాగానే ఉన్నారు. దే టుక్ గుడ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. మేము బాగానే ఉన్నాం. సో ఏంటంటే పిల్లలు కలుగుతాం. రెండవ అందరూ ఒకసారి ఇక్కడికి. సో ఇప్పుడు చిన్న పిల్లలండి, చూడండి అందరూ ఎంత చిన్న పిల్లలు, ఇలా రండి. సో వీళ్ళందరూ రైట్ రైట్ గుడ్ 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 వెరీ కొద్ది వెనక్కి రండి, కొద్ది వెనక్కి రండి. ఎస్. సో మీరు వెనక్కి రండి, నేను ముందుకు వస్తాను. ఫైన్. సో వీళ్ళందరూ పిల్లలండి. ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, తర్వాత. నా పేరు అరుణ్ కుమార్ అండి. నేను 2017లో ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను అంతకుముందు మా ఇంటికాడ అంటే నాకు చదువు ఉండేది కాదు. నేను పండగంటే మా ఫ్యామిలీ అంత పోషించడం లేదు. అలాగే మా ఫాదర్ చనిపోయారు మా చిన్నప్పుడే. అందువల్ల మేము మమ్మల్ని చదివించలేక మా పనిలో కాటి ఇళ్ళమే. ఆ టైంలో మాకు అభిషేకంగా ఒక మెడికల్ క్యాంప్ ద్వారా మాకు తెలిసారు. అలాగే మా పాస్టర్ ద్వారా మేము ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మాకు ఇక్కడ ఎన్నో అవసరాలు మాకు కావాల్సింది నేను చూడలేను, కానీ ఇక్కడ చూడగలను. ఇంత లైఫ్ ఉన్నదని నాకు తెలియదు. నేను ఇక్కడ వచ్చాక నాకు తెలిసిన ఇంకా చాలా పెద్ద లైఫ్ ఉందని నేను అనుభవించవచ్చని నేను ఇప్పుడు 10th ఫినిష్ చేసినందుకు ఇంటర్లో జాయిన్ అయ్యాను, నారాయణ కాలేజ్. నేను ఇంటర్మీడియట్ చేద్దాం అనుకున్నాను. నేను కూడా ఇది నాకు జాబ్ వచ్చాక కూడా నేను ఈ ట్రస్ట్ని డెవలప్మెంట్ చేస్తూ సపోర్ట్గా ఉందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రేట్ అండి. నేను ఈ అబ్బాయి అయితే ఇక్కడే వీళ్ళు ఎవరో రిలేటివ్ ఏమో అనుకున్నాను, బట్ కాదు, రియలీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. అమ్మ మీరు చెప్పండి, ఫస్ట్ అందరికన్నా చిన్నోడు ఎవరు? నీ పేరు చెప్పమ్మా. అఖిల్. నాగార్జున కొడుకు అఖిల్. అలానే ఉన్నావు, ఎవరికి హ్యాండ్సమ్. ఏం చేస్తుంటావు ఇక్కడ నువ్వు? ఇయర్ వచ్చారా? కొత్త, భయపడద్దు. ఓకే, బిస్కెట్ అది తిన్నావా? భోంచేసావా? తిన్నావా? స్కూల్కి వెళ్తున్నావా? ఇప్పుడు హాలిడేస్, చక్కగా కరోనా కదా, స్కూల్కి వెళ్ళక్కర్లేదు కదమ్మా. ఇక్కడ చదువుకుంటున్నావా? ఓకే ఫైన్, వెరీ గుడ్. బాగుందా నీ ఫ్రెండ్స్ అందరితో? అందరూ ఆడిస్తారా నీకు? ఆడుతున్నావా? ఏం ఆడుతున్నావు? ఇట్స్ ఓకే, తర్వాత వీటితో మాట్లాడదాం. జూనియర్ అఖిల్. ఓకే, మీ పేరు చెప్పమ్మా. రోహిత్. ఏం చేస్తుంటావు? చదువుకుంటాను. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్. గుర్తుందా క్లాస్? ఇన్ని నెలల నుంచి హాలిడేస్ కదా, క్లాస్ ఏ క్లాస్ గుర్తుందా? ఓకే, బాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా? చేస్తున్నావా? ఏం ఆడుకుంటారు? అందరూ కలిసి ఆడుకుంటారా? ఓకే, వెరీ గుడ్. నీ పేరమ్మా? చందన్. ఓకే, నువ్వే క్లాస్? 4th క్లాస్. 4th క్లాస్. అంటే వీడి మీద సీనియర్. ఏం చేస్తుంటారు? బాగా ఆడుకుంటారా? ఎవరు చదివిస్తారు మీకు ఇక్కడ? అభిషేకాన్ని. మరి అక్క కూడా చదివించడం చూసాను, చెప్పాలి కదా. ఓకే, నెక్స్ట్ మీ పేరు? ఏమనుకున్నారు? ఎలా ఉంది నీకు ఇక్కడ? చాలా బాగుందా? లేదా? ఓకే ఓకే, పర్లేదు. అభిషేకాన్ని ఉన్నారు కదా. ఓకే, మీ పేరు? వర్మ అండి. వర్మ. ఓకే, నీకే ఇక్కడ ఎలా ఉన్నామా? చాలా బాగుందా? మంచిగా తిని మంచిగా ఆడుకుంటున్నా, మంచిగా చదువుతున్నారా? శ్రీను. శ్రీను. ఓకే, నువ్వేం చేస్తున్నావు? 4th క్లాస్. ఓకే, వరప్రసాద్. ఈ అబ్బాయి చాలా యాక్టివ్ అండి, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. వరప్రసాద్ చెప్పు, ఏం చేస్తావు? ఏం ఆడుకుంటుంటావు ఎక్కువ? నువ్వు ఎక్కువ ఆడతావా, ఎక్కువ చదువుతావా? ఎక్కువ ఆడతారు, ఎక్కువ అయితే వెరీ ఇంటెలిజెంట్ అనమాట. బాగుంది, ఆడతా మంచిగా, అన్నీ మంచిగా.
ఇద్దరు మంచి మంచిలే అచ్చా. ఓకే సరే, వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వు చెప్పు. డేవిడ్. ఓకే, బాగుందా ఇక్కడ? ఏ క్లాస్ అమ్మా? 8. అందరి మీద నువ్వు ఇక్కడ పెద్ద, అంటే అన్ని పెద్ద అనుకో, కానీ అన్ని స్కూల్ నుంచి బయటకు వెళ్తాడు పర్లేదు. బాగుందా ఇక్కడ? ఓకే, సేమ్ ఇల్లులాగే ఉందట. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారండి, కరోనా వల్ల వాళ్ళకి వేరే చోటు పెట్టడం అయింది. సో మీరందరూ కూడా ప్లీజ్ అభిషేక్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి వి హార్ట్ఫుల్లీ నథింగ్ బట్ ఓన్లీ టాక్స్ టీమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నారండి. అండ్ రియలీ కంగ్రాచులేట్ యూ, హ్యాట్స్ ఆఫ్ అండి. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దీస్ పీపుల్. అండ్ అభిషేక్ గారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ప్లీజ్. మా ఫోన్ నెంబర్ వచ్చి 88547422 అండి. వాట్సాప్ నెంబర్ కూడా అది, కాల్ చేయడం కూడా అదే నెంబరు, 88547422. 88547422. ప్లీజ్ ఎవరైనా ఈ అసిస్టెన్స్ చేయగలనా? వి వుడ్ బి థ్యాంక్ఫుల్. మా టీం ఏదో చిన్న సపోర్ట్ ఇచ్చినట్టు మాకు అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. కానీ దాని ముందు బిఫోర్ వి ఎండ్ దిస్, మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం అరుణ్ కూడా, ప్లీజ్ మీరు మీ రిమార్క్ ఏదైనా మీరు మీ ఆటోగ్రాఫ్ అండ్ ఏమైనా విషెస్ రాయాలన్నా మీరు దీని మీద రాసేవచ్చు. ప్లీజ్ అక్కడ పిక్ రాయండి. సో దిస్ ఈస్ ద వే లైక్ వి కీప్ ద థింగ్స్ దట్ యా ఇట్స్ అ రిమెంబరెన్స్ that yes, we met somebody who is really great as I promised. So we are here with a very common man who is doing something very really great. So ఈ పిల్లలు చూసిన ఎంత కామ్గా ఉన్నారో, దే సో క్వైట్, దే వెరీ గుడ్. అసలు కాల్ చేయరమ్మా మీరు, ఇంతసేపు మాట్లాడిన కానీ కాల్ చేయలేదు మీరు. సో అందరూ మీ అన్నయ్యలు అక్కలు మళ్ళీ వచ్చేస్తారు కదా కరోనా తర్వాత. సో ఇప్పుడు కొంతమంది వి రిక్వెస్ట్ యూ. సో ఇది మాకు ఇది ప్లేస్ చాలా చిన్నదండి. ప్లీజ్ అందరూ వీళ్ళు ఏమైనా షెల్టర్ ప్రొవైడ్ చేయడానికి ఎవరైనా హెల్ప్ చేయగలిగితే వీ వుడ్ బి వెరీ గ్రేట్ఫుల్. చూడండి అఖిల్ గారు మనకి ప్లీజ్ సపోర్ట్ అస్, ఇట్స్ అభిషేక్. Please support us, it's Abhishek. Of course, Abhishek Garu, it's a small trial. Let's see. The people are very good now. As you said, God is great. So definitely, ఏదో assistance ఉంటుంది 100%. మీ పాప ఉండి enjoy, come here. Ritika, come here. So ఈ చిన్న చిన్న పిల్లలు కూడా బయట చెప్తున్నారండి. Joy, come. Come, Joy. మీ డాడీ పిలుస్తున్నారు. సో ఈ అమ్మాయి కూడా చూడండి వాళ్ళ పేరెంట్స్తో పాటు తను అఫ్ కోర్స్ ఈ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి అవుతుంది ఇవన్నీ చూస్తుంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. Stay tuned. We'll be there with some other person also on next Friday again, and we'll come with a new people who is really a common man who will be among with us. So say hi. Bye.